మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ఇక మారుతి కృష్ణ గారు, పెట్రోల్ డీజిల్ రేట్లు రెండోసారి పెరిగాయి. ఇలా పెంచుకుంటూ ఎంతవరకు వెళతారంటే చెప్పలేము. ఎందుకంటే దేశం సంక్షోభం ఉంది కాబట్టి. గతంలో చెప్పకున్న బంగ్లాదేశ్, శ్రీలంక మనం కూడా ఉంటామేమో. లేదు మారుతి కృష్ణ గారు, భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేము, కానీ అలాంటి స్థితి మన దేశం రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. మన వంతు ప్రయత్నాలు కూడా చేద్దాం. మనం చేయలేని దానిలో ఒకటే, వంటలు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా పెట్రోల్ లేదు, చెప్పాల్సిన పని లేదు. వీటిపై నియంత్రణే మనం చేయవలసిన పనులు. భారీగా పెంచుతారు. పెట్రోల్ రేట్లు 20-30 రూపాయలు అనుకున్నాం, కానీ 3 రూపాయలు పెంచారు. ఇవాళ 80-60 90 పెంచినట్లున్నారు. బహుశా 10-15 రూపాయల వరకు పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరుగుతుందని నిపుణుల అంచనా. చూడాలి ఏం జరుగుతుందో. ఏదేమైనా శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ దేశంలోలాగా మన దేశం ఆర్థిక సంక్షోభాలు కూరుకోకూడదని మాత్రం మనమందరం ప్రయత్నిద్దాం. June 21 శాంపుల్ పడుతుంది, రేట్ చెప్పట్లా. జగదీశ్వర్ రెడ్డి గారు, June 21. ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఇప్పుడిప్పుడు వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం కూడా వాతావరణం చల్లగానే ఉంది. ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయ్యే వరకు ధరల గురించి అంచనాకు రాలేమన్నా. ఎందుకంటే ఇవాళ అన్ని మార్కెట్లలో కూడా ధరలు తగ్గాయి. రేపు ఎలా ఉంటుందో చెప్పలేము. నా అంచనా మాత్రం ధరలు పెరిగినా తగ్గినా ఒక వారం మాత్రం చూడాలి మనం. ఇక నవీన్ కుమార్ గారు, క్వాలిటీలు లేవా అన్నా, రేట్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ నెక్స్ట్ మంత్. క్వాలిటీలు లేవా, ధరలు తగ్గుతున్నాయి, వచ్చే నెల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అని నవీన్ కుమార్ గారు అడుగుతున్నారు. అన్న వెయిట్ అండ్ సీ అన్న. ఈ నెల చివరి వారంలో కానీ లేదా జూన్ తొలి వారంలో కానీ ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అవుతాయన్న అంచనాలు అందరం ఉన్నాం. ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి. ఈ ధరలు ఇంకా మరికంత తగ్గితే మాత్రం ఎక్స్పోర్ట్లు ఒకసారిగా స్టార్ట్ అవుతాయి. లేదంటే ఎక్స్పోర్ట్లు ధరలు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మన ధరలు తగ్గితే మాత్రం ఎక్స్పోర్ట్లు పుంజుకుంటాయి. కానీ ధరలు తగ్గాలని మాత్రం మనం కోరుకోకూడదు. అక్కడ ఉన్న లోకల్ టమాటాలని పూర్తి అయిపోవాలి. మన టమాటాల పూర్తిగా ఆధారపడాలి. అప్పుడే మన టమాటాకు విలువ ఉంటుంది, ధర ఉంటుంది. ఎంపీఎల్లో ఎందుకు రేట్లు లేవన్నా హర్షిత వినోద్ గారు, లేదమ్మా ఇవాళ అన్ని మార్కెట్లలో కూడా ధర తగ్గింది. కలికిరి మార్కెటే 470, 480 వరకు వాళ్ళు ఉదయం చెప్పారు. కానీ అక్కడ కూడా 430, 440 ఎక్కువ పడ్డాయి. మదనపల్లి కూడా ఇవాళ టాప్ అండ్ టాప్ 460 రూపాయలు. ఇక సాంబశివ గారు అదే అడిగారు, మీరే చెప్పారు కదన్నా కలిగిన 5 రూపాయలని. మదనపల్లిలో ఉన్న వారికి మాత్రం బయట అమ్మకాలు లేవా, ఎందుకన్నా దీని గురించి మాట్లాడరండి అన్న. అన్ని మార్కెట్లలో కూడా ఒకే రకమైన ధరలు అమ్మాలి. ఎక్కడ ఉండదన్నా ఒక మాట ఎక్కువ అమ్ముతారు, ఒక్కోసారి ఒక మాట తక్కువ అమ్ముతారు. అన్ని మార్కెట్లు ఒకే ధర లెవెల్ లేవు. ఇవాళ కలకడ, మదనపల్లి ఇంచుమించుగా అవే ధరలే. కోలార్ మాత్రం చిన్న బాసి ఎస్ఎల్వి మండీలు మాత్రం 480 రూపాయలు. ఇతర మండీలో కానీ 10 రూపాయలు ఎక్కువ పడి ఉండొచ్చున్న. మొత్తం మీద అన్ని చోట్ల చిన్న బాసులు అవే ధరలే. కలిగిరి వాళ్ళు అమ్మింది అయితే 480 అన్నది టాప్ మాత్రమే. అది లోకు మాత్రం 430, 450, 460 ఇవే ఎక్కువ. ఇక రెడ్డయ్య గారు, చిన్న మండలం సెటిల్మెంట్ రేట్ 700 రూపాయలు. ఈ ధర పైన 11 బొలోరాలు, 5 ఈచర్లు లోడ్ అయ్యి బయట అమ్మకాలు లేక లోడింగ్ తగ్గింది. నిన్న మొన్న అయితే బొలోరాలు చాలా లోడ్ అయ్యాయి. ఇవాళ బొలోరా లోడింగ్ తగ్గింది. బయట అమ్మకాలు లేకపోవడం వల్ల ఇవాళ అక్కడ లోడింగ్ తగ్గాయి. చిన్నమండి ప్రాంతంలో సెటిల్మెంట్ రేటు మాత్రం ఇవాళ 700 రెడ్డయ్య గారు కామెంట్ పెట్టారు. ధన్యవాదాలు సోదర. ప్రతిరోజు మీరు చిన్నమండి మీకు ధరలు పెడుతున్నందుకు. ఇక అశోక్ గారు, ఆఫ్టర్ 2 months టమోటా రేట్స్ ప్లీజ్. లాంగ్ టైం బ్రో, నో ఎక్స్పెక్టేషన్. ఎవరు చెప్పలేము, వెయిట్ చేయాల్సింది. స్టాక్ పెరిగితే రైతు ఫినిష్. మదనపల్లి మార్కెట్లో సర్దేస్తారు. సాంబశివ గారు, ఇతరత్ర మార్కెట్లు ఏమన్నా 100 రూపాయలు పెంచేమన్నా అమ్ముతారేమన్నా. అన్ని మార్కెట్లు ఇవాళ వేరట్లే. అయితే స్టాక్ పెరిగితే రైతు ఫినిష్, మార్కెట్లో సర్దేస్తారు. ఇక మల్లికార్జున గారు, వారు ఎక్కడి నుంచి కామెంట్ పెట్టారు చెప్పలేదు, కానీ భయంకరమైన వర్షం అయితే మాత్రం పడిందని మాత్రం కామెంట్ పెట్టారు. ఇక నారాయణ గారు, 2015 మే, జూన్ జూలై రేట్స్ మార్కెట్ యార్డ్లో తెలుసుకోవచ్చా మదనపల్లిలో? నా ఛానల్లో వెళ్ళి 2015 మే జూన్ కొట్టండి అన్న, వీడియోలు వస్తాయి. కలకడ లో రైన్ బాబాయ్ రెడ్డి మంజు గారు, గుర్రంకొండ 680 నిన్నటి ధర, ఇది టాప్ ధర.
అన్నా ఈసారి మిడిల్ క్లాస్ కొంపలు ఉండవన్నా శివ గారు. నిన్న గొర్రంకొండ 680 కాదు కదా సోదరా, గొర్రంకొండ నిన్న ధర ఎక్కువ ఉండాలి. కామెంట్ పొరపాటుగా పెట్టింటున్నారు మీరు. అన్నా మా రామసముద్రం ఏరియాలో కూడా మంచి వర్షం పడింది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.